కాకినాడ జేఎన్టీయూలో అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి అరుణ మృతిపై ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తన భౌతికాయాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చి పీఎం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన సంబంధించిన ఏం జరిగింది, అసలు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే ఎస్ఐ శ్రీనివాస్ కుమార్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సమాచారం తన ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడింది, ఇప్పుడు మీకు సమాచారం వచ్చింది, ఏం జరిగింది సార్? అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రం 6 o'clockకి మాకు కాల్ వచ్చింది. ఇలా జేఎన్టీయూలో ఒక అమ్మాయి అంపాపురం వరుణ అనే అమ్మాయి తన రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకొని చనిపోయి ఉందని మేము వెళ్ళి చూసి బాడీని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళని విచారించి అలాగే వాళ్ళ రక్త బంధువులకి ఇంటిమేషన్ చేసి బాడీని షిఫ్ట్ చేసాం. ఈరోజు వాళ్ళ రక్త బంధువులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఈ అమ్మాయికి సంబంధించిన ఏవైతే ఫొటోస్ ఉన్నాయో, వీళ్ళు ధనాన అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయితో కలిసి దిగిన ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం వల్ల ఆ విషయంపై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా ఆ కేసు దర్యాప్తులో ఉండగా అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తర్వాత ఈ అమ్మాయి కొంత డిప్రెషన్లోకి వెళ్ళి అక్కడ హాస్టల్లో చదువుతూ గత 2 days బ్యాక్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు, ఆ డిప్రెషన్లో ఈ అమ్మాయి క్షణికావేశంలో ఫోన్ రూమ్లో స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి చెప్పకుండా సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. ఇదే విషయంపై వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ప్రస్తావించగా వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఫొటోస్ సర్క్యులేట్ అయినాయో ఆ ఫొటోస్ సర్క్యులేట్ అయ్యిందని చెప్పేసి మనస్తాపంతో మృతి చెందని చెప్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తదుపరి విషయాలు తమకు తెలియపరుస్తాం. ఇంకా ఏమైనా దొరికింది, అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయి అంటే లెటర్లు కానీ ఇలాంటి ఏమైనా పెట్టుకుందంటారా? తను ఒక సూసైడ్ నోట్ అయితే రాసింది, దానిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. దానిపైన విషయాలు కొన్ని అమ్మాయి చెప్పింది, దానిపైన కూడా దర్యాప్తు చేసి అటు టెక్కలి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తెప్పించుకొని వాళ్ళ బంధువులను కూడా పిలిపించి మనం ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఈరోజు వాళ్ళ రక్త బంధువులకి ఇమీడియట్గా శవ పంచనామా చేసి పిఎం అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి వశపరుస్తాం. నమస్కారం. ఇది పరిస్థితి. ప్రస్తుతం దీని ఘటన సంబంధించిన అరుణ మృతిపై అయితే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అలాగే ఎస్ఐ శ్రీనివాస్ కుమార్ కూడా ఈ యొక్క ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే వెళ్ళారు. ఈ యొక్క ప్రాంతంలో హాస్టల్లో ఉన్నటువంటి అన్నీ కూడా సేకరించారు. అదే లెటర్లో కూడా ట్యూషన్ నోట్ కూడా దొరికినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అందులో మరి ఏం రాసింది, ఆ ట్యూషన్ నోట్లో ఎటువంటి విషయాలున్నాయని కూడా తెలియాల్సిన పరిస్థితి. అలాగే అబ్బాయి ఈ విధంగా ఏదైతే ఫోటో ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టి ఈ విధంగా వేధిస్తున్న నేపథ్యంలోనే తను ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలోనే ఈ అమ్మాయి డిప్రెషన్లోనేవి ఈ విధంగా తను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా భావిస్తున్నారు. ఇప్పుడైతే పూర్తి వివరాలు అంటే అసలు ఏం జరిగింది, అతను ఎవరు, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అక్కడ సంబంధించినటువంటి దానవేంద్ర అనే ఆ వ్యక్తి, అతను అయితే గతంలో వివాహమైనట్టుగా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి విచారణలో అయితే తేలాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. తనను అసభ్యకరంగా కొన్ని ఫోటోలు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టిన నేపథ్యంలోనే తను డిప్రెషన్లోనేవి ఈ విధంగా ఆ బలవత్మరణానికి పాల్పడినట్టుగా ఇప్పుడైతే ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ ట్యూషన్ నోట్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. మరి అందులో ఏమున్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అరుణ సంబంధించినటువంటి దానికి మృతదేహానికి అయితే ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పిఎం పోస్ట్మార్టం అయితే నిర్వహిస్తున్నారు. పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి అన్ని కూడా అప్పగించి ఈ కేసు సంబంధించిన టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు ఏ విధంగా నమోదైంది, దీనికి సంబంధించిన వివరాలు, గతంలో ఏం జరిగింది, మరిన్ని విషయాలన్నీ కూడా ఆ విచారణలు అయితే చేస్తున్నామని ఈ సర్పవరం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.